ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మనసారా దీవిస్తూ నిత్యం ప్రార్థన చేస్తుండగా మీ కుటుంబాలంతకంతకు వర్ధిల్లునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ ఒక వాక్కును మీ జ్ఞాపకం చేసి వాక్కులోని దీవెనల చేత మీరు నింపబడాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, మన వ్యక్తిగత జీవితంలో పయనం చేసేటప్పుడు ఒక గురి వద్దకు మనం ప్రయాణం చేస్తాం. అంటే నువ్వు వ్యవసాయ పరంగా కానీ ఏ కోణంలోనైనా ఈ ఉద్యోగం నా గురి, ఈ వ్యవసాయం నా గురి, లేదు ఈ యొక్క వ్యాపారం నా గురి, నా పిల్లలకు భవిష్యత్తు ఇది గురి అని కొన్ని గురి కలిగిన ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలని ప్రయాసపడతావు. అట్లా పయనం చేస్తుంటే కొంతకాలం అనుకూలంగా ఉంటుంది, కొంతకాలం విఫలం అవుతుంది. నీ పిల్లవాడిని ఒక ఉన్నత స్థాయిలో చదివించాలనుకుంటే గురి కలిగి నువ్వు పయనం చేసిన మధ్యలో వాడు చదవకుండా మారం చేసి చదువుకు దూరం అయిపోయాడు అనుకో, నీ గురి ఎద్దుకు నువ్వు చేరలేదుగా. అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు మన గురి నెరవేర్చలేము, చేరలేకపోతాం. కానీ నా యేసుని బట్టి చెబుతున్నా, నీవు చేరాలనుకున్న గురి అయినా, నీకు ఒక మంచి మనుగడైనా కలగాలి అనుకుంటే ఒక వాక్యాన్ని నువ్వు తప్పక విని తీరాలి. కీర్తనాకారుడు రాసిన 43వ కీర్తనలు 3వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉన్నవి. అదేమిటో తెలుసా? అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. ఇక్కడ 2 పదాలు వాడాడు. పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చా, అవి 2 నాకు ఆ పని చేసాయి అంటాడు. అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధ స్థలము మన వ్యక్తిగత జీవితానికి సంకేతం. ఆయన నివాసం ఆశ్రయపురం సకల దీవెనల చేత మనం నింపబడతాం. అంటే నీ కార్యాలన్నీ సఫలం కావాలంటే నీవు నడిచావు, విఫలమయ్యావు, నడిపించావు, ఇబ్బంది పడ్డావు, కొన్నిసార్లు నడిపింపును కోల్పోయి నువ్వు కూడా అపహాసపాలయ్యావు. కానీ ఇక్కడున్న మాట ఏమిటంటే, నన్ను ఆయన తోడుకుని వచ్చాడు. ఎక్కడికి? ఒక ఉన్నత స్థాయి ఆశ్రయపురం మీదకి. అంటే అన్ని ఆశ్రయం అక్కడే ఉన్నాయి, ఆశ్రయం ద్వారా దీవించబడతాయి. రెండవది పరిశుద్ధత. ఈ 2 నీకు కలిగి నీవు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అనుకుంటే నిన్ను నడిపించేవారు ఎవరై ఉండాలి అంటే, ఇక్కడ నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయం. అంటే దేవుని వెలుగు, దేవుని సత్యం, ఈ 2 దేవునిలో ఈ 2 గుణాలు ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి. ఆయన వెలుగై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. అంటే ఆయనను వెంబడిస్తే నిన్ను తోడుకుని పోతాడట. అంటే తీసుకుపోవడం. ఆయన తోడుకుని నెమ్మది ఎక్కడ తీసుకెళ్తాడు? అగాధ లోయలోకో, ఎండిన ఎముకలలోకో, కన్నీడి చరిత్రలోకో, నిందల్లోకి తీసుకుని వెళ్ళడు. అవి నిన్ను తిన్నగా పరిశుద్ధ స్థితికి తీసుకెళ్తాడు. అంటే నీ జీవితంలో ఆశించిన ప్రతిదీ పొందేందుకు నీ మార్గాన్ని పరిశుద్ధం చేస్తాడు. కొన్నిసార్లు పిల్లలను పెద్దవాడు చేద్దామని లంచాలు తీసుకున్నాం, దాని పేరు అక్రమ సంపాదన. అది నీ జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? కానీ లేని మాటలు కల్పించి ఉన్న మాటలు చెప్పి నీకు నీ పిల్లలకి ప్రమోషను, లాభమో కలిగేట్టుగా వ్యర్థమైన మాటలు నిన్ను నడిపించాయి అనుకో. సహృదయంతో నన్ను అంగీకరించండి, అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే నీ జీవితంలో గమ్యం చేరాలని ఉన్నా కానీ నీవు నడిచే మార్గం తప్పుగా ఉందిగా. ఇక్కడ ఏమంటాడు తెలుసా? నీ పరిశుద్ధ స్థలానికి నీ వెలుగు, నీ సత్యం నన్ను నడిపిస్తూ ఉంటాయి. ఒక పరిశుద్ధ మార్గంలో నడిపించి నీ అవసరాలు తీర్చి తిన్నగా ఒక ఉన్నతమైన శిఖరానికి చేరి అక్కడ గనుడు అవుతావు. బైబిల్లో ఒక మాట ఉందిగా, యెహోషువ నీవు ఈ ధర్మశాస్త్రం మరవబాకు, చదవడం ఆబ్బాకు, బోధించడం మానబాకు. నీవు అలా చేస్తే నీ మార్గాన్ని నీవే వృద్ధిలో చేసుకుంటావు. తర్వాత ఏమవుతుంది? నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అన్నాడే. ఎంత చక్కని మాట అండి. ఆ తర్వాత పిరికివాడిగా కృంగిపోయి కన్నీళ్లలో ఉన్న యెహోషువ చరిత్ర తిరగరాసి అధ్యాయాలతో వెళుతూ లక్షల మందిని నడిపించి ఆ కన్నుల ఎదుట, వారి ఎదుట గొప్పవాడుగా అయ్యాడు. దేవుడు అతను గణపరిచాడు. ఆ దేవుడే నీ దేవుడిగా, ఆ దేవుడే మన దేవుడిగా నిన్ను నడిపించే నడిపింపును బట్టి నేను అనుకుంటున్నాను, ఆయన ధర్మశాస్త్రం వదిలుంటే చరిత్ర వేరుగా ఉండే. ధర్మశాస్త్రం సత్యం, ధర్మశాస్త్రం వెలుగు, ధర్మశాస్త్రం దేవుని దీవెనలకు వారసత్వం, నడిపింపుగా కేంద్రం. వాక్యమే మన పాదాలకు దీపం. నడిచి చూడు, నిశ్చయముగా నిన్ను నివాస స్థలానికి, ఘనతైన స్థలానికి తీసుకుని వెళ్ళి నిలబెడతాడు. అప్పుడు నీ జీవితంలో దీవెన కలుగుతుంది.
మరి ఈ రోజున అట్టి ఘనకార్యం జరిగేటట్టుగా ఆయన వైపు తిరగలవా? నీ వాక్యము నీ సత్యము నన్ను నడిపించాలయ్యా అని కోరుకో. నీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులను ప్రేమాముడైన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి. ఇంతవరకు స్నేహితుల వల్ల మనుషుల వలన జాతకాలను అమ్ము అడుగులు వేసుంటారు. కానీ అవన్నీ రద్దు చేసి ఒక చరిత్ర సృష్టించి అద్భుతం జరిగించండి. నీ వాక్యం నీ వెలుగు ఈ రెండు మా ముందు నడిచి మమ్మల్ని నడిపిస్తే దేవుని అన్నారు అదే కార్యం ఆ ఇంట్లో జరగాలి. ఈ రోజు నుంచి గమ్యం చేరాలి, అనుకున్నది సాధించాలి. నీ ద్వారా గొప్పవాళ్ళు కావాలి. రక్షణ కలగాలి, క్షేమం కలగాలి, ప్రార్థనతో పెంచబడాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి. కష్టార్జితం దీవెనకరంగా పిల్లలు యోగ్యులుగాను, పెద్దవారి ఆరోగ్యం కొరకు, పసిపిల్లల క్షేమం కొరకు, కుటుంబాల అవసరాలన్నీ తీర్చి మహిమ పొందండి. అట్టి దీవెనలతో నింపుమని యేసు పరిశుద్ధనామాన ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.